హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మీతో చాలా బాగున్నాం. ఈరోజు పొద్దున్నే వీడియో తీస్తున్నా అనమాట. చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నా, ఫస్ట్ టైం అనమాట. అంటే స్టార్టింగ్లో వచ్చింది వీడియోలు ఇట్లా మార్నింగ్ వీడియోలు, మళ్ళీ ఇప్పుడు తీస్తున్నా అనమాట. చూడండి, ఇంకా ఇప్పుడు కొంచెం తెల్లారుతుంది. ఇన్ టైం వచ్చి 6 అవుతుంది, 6 అవుతుందేమో. కొంచెం తెల్లారుతుంది అనమాట. బావ అయితే లేడు, నైట్ డ్యూటీకి వెళ్ళిండు. ఇంకా నేను పాపనే ఉన్నాం. చూడండి, ఇప్పుడు చూపిస్తా. మమ్మీ ఆడుకుంటుంది లోపల. చూడండి, దోమ మస్తు ఉన్నాయి దోమలు. దానికోసం దోమ తెర కట్టినాము. ఇంకా ఈ దోమ తెర కట్టినది కొంచెం మంచిగా ఉందన్నమాట. ఆ పాప ఆడుకుంటుంది. ఏంది చిసి అన్నీ అట్లకేనా? ఇంకా చూడు మమ్మీ, ఇక చూడు చూపిస్తా. చూడండి, నేను ఇప్పుడు పాపని ఇంకా లేచి పన్నెండు చేసుకుందాం. బాగా వచ్చేవారికి అల్లటి వస్తున్నాడంట. సాయంత్రం వచ్చేసినాడు. పన్నెండు చేసుకుందాం అనేసరికి ఇట్లా లేచినా పాలిచ్చి ఇంకా లేచింది. ఇంకా రోజు ఇట్లనే ఇంకా పొద్దుగా లేదు పని చేసుకోమని అంటే నాకంటే ఫస్ట్ టైం లేస్తుంది చిన్న తల్లి. అను దరా బయటికి దరా అబ్బా వచ్చేసినవా చిట్టలి. ఏంద్రా మూతికి? ఇంకో దోమలు చూడు ఎన్ని ఉన్నాయి. దోమలు చూడు ఎన్ని ఉన్నాయి. దోమలు పైకిలు. ఈరోజు పెసరట్టు చేసిన, అంటే పెసరట్టు కోసము. హాయ్ ఫ్రెండ్స్ అను అన్నదా. హాయ్ ఫ్రెండ్స్. బాగున్నారా అందరు అను. బాగున్నారా అందరు? బాగున్నారా అను. ఇంకా మనం స్టార్ట్ చేయాలి. ఫస్ట్గా బట్టలు అయితే మస్తు ఉన్నాయి. బట్టలు అయితే మొన్నటివి ఇంకా మస్తున్నాయి బట్టలు అయితే. పాపవి, నావి, బావవి అన్నట్టు నూతికేయాలి. చిన్నముతి ఇంకా బయటికి అయితే వచ్చేసిన. మొత్తం తెల్లగా అయిపోయింది. కొంచెం చీకటిగా ఉంది అంతే. పెసర్లు కానీ నీళ్ళు పోస్తే చూడండి, పెసర్లు ఎలా ఉబ్బిపోయినాయో. నీళ్ళు తక్కువ అయిపోయినాయి. ఇది చూడండి. ఇంకోటి, వీటిని మళ్ళీ ఇప్పుడు దంచాలన్నమాట. అంటే మిక్సీ లేదు. ఇంకా దంచి చేసే వరకు టైం అవుతుంది. ఇంకా అంత పొద్దు అవుతుంది అన్నమాట. మనం టిఫిన్ చేసేంత పొద్దు అవుతుంది. ఇంకా అంతవరకు అయితే ఎప్పుడైనా సరే అప్పుడప్పుడు నానబెట్టి, అంటే అప్పుడప్పుడు పెసలు నానబెట్టి ఇంకా మిక్సీ పట్టి పెసరట్టు చేస్తుంటాను అనమాట. ఇప్పుడేమో ఇంకా తొందర మెదగదు కదా, రోకల్లా అనేసి నానబెట్టింది మంచిగా ఉంటుంది కూడా అనేసి. ఇంకా బాగా వచ్చేవారికి అయితే మొత్తం ప్రిపేర్ చేసుకొని అక్కడ పాప ఎట్లా కొయ్యకలు పెడుతున్నావు అవతల. ఓకేనా? హలో, ఇక్కడ చూడరా, కెమెరాలు చూడరా, మరి ఇద్దరు టోపీలు పెట్టుకున్నారా? ఓకే ఫ్రెండ్స్, మా శైలు మార్నింగ్ నిద్ర లేచేసి బయట ఇలాగే నడుస్తుంది. నేను మా బండిగాడు ఇద్దరు మంకీ క్యాప్లు పెట్టుకొని ఇవ్వండి, మంకీ క్యాప్లు పెట్టుకొని ఆట చేసినాము. శైలు మాత్రం స్వెటర్ లేదు, ఏం లేదు, నార్మల్గా లేచేసి చూడండి బయట మొత్తం క్లీన్ చేసేస్తుంది. అండ్ మన ఇద్దరు అబ్బో హాయ్ చెప్పురా, ఒకసారి హాయ్ చెప్పురా పండు. నిన్న ఇదంతా మొత్తం కలర్ వేసి ముగ్గు వేసేసింది. కలర్ లేదు, నార్మల్గా ముగ్గు వేసింది. ఇంకా తర్వాత ఇక్కడనే పక్కనే అమీన్పూర్ దగ్గర రామాలయం ఉంటే అక్కడ గుడికి వెళ్ళేసి వచ్చేసినాము. ఇప్పుడు క్లీన్ చేస్తుంది మొత్తం. ఇంకా నేను మా పండుగ చూడని జామ చెట్టు కింద చూసుకొని చూస్తున్నాను. పండుగ దారా ఇంట్లోకి పొందారా, చలి పెడుతుందిరా. నువ్వు ఇంత పొద్దుగాల ఎందుకు లేస్తావురా? ఎందుకు లేస్తావు ఎంత పొద్దుగాల? పండు ఎందుకు లేస్తావురా? నువ్వు నిద్ర రాదు నీకు? నిద్ర రాదు? తొందర లేస్తుంది. పండుకొని కూడా అనుకోదు. మేము ఎప్పుడు లేస్తే అప్పుడే లేస్తుంది. ఇక
నేను ఇంటికాడ ఉంటాయి ఇవాళ నేను డ్యూటీకి వెళ్ళినా కాబట్టి ఇంక ఎన్నిటికి లేచింది తొందరనే లేచింది. అందుకని పని ఏం చేసుకోలేదు శైలి. ఇంకా నేను పట్టుకుంటే తప్ప పొద్దుగాల పని కాదు. వాళ్ళ అమ్మ లేచిందంటే లేచేస్తుంది. ఇంకా వాళ్ళ అమ్మ కన్నా ముందే లేస్తుంది, ఒక్కోసారి అర్ధగంట ముందే లేస్తుంది. ఆ చిన్న పాప ఆడుకుంటే ఆ పాప చూసి ఆనందంతోనే కూర్చొని ఏమైందిరా. మొత్తం ఊడవడం అయిపోయింది. వాటర్ చల్లుతుంది, ఒక్క చేతనే చల్లుతుంది. వాటర్ చల్లడం అయిపోయింది. బయట ముగ్గు కూడా వేసేస్తుంది. ఇంకా బయట ఊడ్చి వాటర్ చల్లేసి ముగ్గేసి పెట్టేస్తే బయట ఒక పెద్ద పని అయిపోతుంది అన్నమాట. ఇంకేమున్నా తర్వాత ఇంట్లో వంట పని ఉంటుంది. వంట పని, గిన్నెలు కడుగుడు పని, శైలు డైలీ చేసే పనులు ఇవి. ఇదిగోండి నీళ్ళు సరిపోతే ఇంకా నానలే. శైలు నైట్ పెసర్లో నానబెట్టింది. మొత్తం మీద అయితే ఇవాళ పెసరట్ అయిపోతుంది శైలు. ఇంకా గిన్నెలే కడగలేదు, అవన్నీ ఇప్పుడు కడిగేస్తుంది. కడిగేసి స్టార్ట్ చేసేది పెసరట్ వేయడం. పెసరట్లోకి దోసకాయ పచ్చడి కూడా నిన్న, ఓ జాగ్రత్త, నిన్న చూడండి దోసకాయలు తీసుకొని వచ్చిన 1/2 kg 30 రూపీస్ దోసకాయలు. సూపర్ చేసిన శైలు. ఒక 2 times చేసిన ఎంతమందికి. ఇప్పుడు మీ దగ్గర కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి తీస్తున్న వీడియో. పెసరట్ వీడియో తీయలేగా. దొంగ బిడ్డ నీలాగానే నీ బిడ్డ కూడా. ఇంత చలి కూడా నువ్వు స్వెటర్ వేసుకో కూడా పని చేస్తలేవు. అలవాట నీ బిడ్డకు కూడా అలవాటు అయింది. ఒక పుట్టి పడికి 9 నెలలు అవుతుంది మళ్ళా. చిన్న తల్లి చెట్ల జరుగు. మెంతెం కూర కదా, అల్లడి సగం చేసేసింది, ఇంకో సగం ఉంది. మెంతులు వేసిపోయింది. ఎప్పుడెప్పుడో శైలు ఊరెళ్ళ ముందుకు వేసింది అనమాట. అని 15 days అయిపోతుంది కదా. నువ్వు ఎప్పుడో 8వ తారీఖు 10వ తారీఖు వేసినావు. ఇవతల అవతల అన్నిట్లో వేసి పెట్టినాం నీళ్ళు. నీళ్ళు కొంచెం ఇబ్బంది అయిండే చూడండి. అన్ని డబ్బాలన్నీ బయటకు వచ్చేసినాయి చూడండి. మళ్ళీ ఇలా డబ్బాలన్నీ బయటకు వచ్చి, నీళ్ళు కొంచెం ఇబ్బంది అయిందంటే డబ్బాలన్నీ బయటకు వచ్చేస్తాయి. మళ్ళీ నీళ్ళు కొంచెం ఇబ్బంది తగ్గిందంటే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి. అదే నేను మొక్కం కడుక్కున్నా ఫస్టే. తర్వాత శైలు మొక్కం కడుక్కుని రెడీ అవుతుంది. అంటే నెత్తి కడుక్కుని కొంచెం ఫేస్ క్రీమ్ రాసుకుంటుంది. చూసుకుంటూ వస్తున్నది. పండు ఏం చూస్తున్నావురా? నన్ను చూస్తున్నావా? నన్ను చూస్తున్నావా? వాళ్ళ అమ్మ ఎట్లా చేస్తుంది చూడండి. బిడ్డ ఏం చేస్తుంది బిడ్డ? ఓ తాత ఏమంటున్నావురా? ఏమంటున్నారు పండు? మమ్మీ రెడీ అవుతుందని చెప్తున్నావా? ఏం కనిపిస్తుందిరా? దోసకాయలు ఇంతమందికి ఆడుకుంటా అని చెప్తే ఆడుకోమని చెప్పేసి కింద పెట్టింది. దోసకాయలు అనిపిస్తుంది. ఏం చేస్తున్నావురా చిన్న తల్లి? అరే చిన్న తల్లి, వీడియో వల్ల డల్ అయ్యింది. టమాటానా చట్నీ వేయడానికి రెడీ చేసేస్తుంది. 2 3 వేస్తా. మొత్తం అయితే శైలి ఈరోజు దోసకాయ చట్నీ వేయబోతుంది ఇందులోకి, పెసరట్టులోకి. తర్వాత ఎక్స్ట్రా అంటే ఎక్కువ అయితే అన్నంలో కూడా పని చేస్తాయని చెప్తుంది. అన్నీ రెడీ చేసుకుంటుంది. చెక్కు తీయాలి. అని వస్తుంది అనుకుంటా. చెక్కు ఎందుకు రాదు? ఒకసారి ట్రై చేస్తా. బలం ఎంతైనా బలం చూపించాలి ఏడైనా. దోసకాయనా బలం? అవును. పండు చూడరా పండు, మమ్మీకి రాకపోతే నేనే తీస్తున్నా చూడరా చల్లి. అంత లేదు. దీన్ని తీసి తీస్తావు. తీస్తా, ఇట్లే తీస్తా. ఇట్లా 2 పగలు కోసిన కాబట్టి మంచిగా వస్తుంది. ఇట్లే తీస్తారే చిన్న తల్లి. మమ్మీ పెట్టుకునే నోట్లే నేను చెప్తా, ఏమదని చెప్తా. నువ్వు చెప్తే ఏంటది అట్టలే. చిన్న తల్లి
మమ్మీ రాకపోతే నేనే చేస్తున్నా కారా. పండు కన్ను మూసుకోండి. అరే పైకంట్రా అమ్మయ్య వచ్చిందే. చెప్పు వాళ్ళ పెట్టుకో. వద్దురా పండు, వద్దురా పండు, నోట్లో పెట్టుకోకరా. మంచిగా కూర్చోబా. ఎందుకు అట్లా కూర్చున్నాను? పాప నేర్చుకోవాలని. ఇదిగో ఇది అన్నావుగా, చూడు ఎంత నీట్గా వచ్చిందా. చూసినా లడ్లు పండు వచ్చిర్రా. పండు ఇక వచ్చిర్రా, 2 తీసి వచ్చిర్రా. మమ్మీకి 2 తీసి ఇచ్చిరా మంచిగా. ఒకటి కనుక్కుంటా తీసుకుంటా. పట్టుకో, నువ్వు పట్టుకో. మమ్మీ అది కోసి వరకు పట్టుకో. సరే ఎక్కువ చేయండి. తీసేయి వద్దు. అవి ఉన్నా కూడా మంచిగా ఉంటాయి కానీ వద్దులే, తీసేసేయి. చిన్న తల్లి. రే 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 ఏందిరా పండు, ఇక్కడ చూడరా చిన్న పండు. ఇక ఏదంటే నోట్లో పెట్టుకుంటారు. కొడతా అట్లా నోట్లో పెట్టుకుంటే. పండు మమ్మీ ఏం చేస్తుంది చూడరా. ఆడేవిడి ముంగడు పెట్టా ఒక దోసకాయ చెక్కు చేసి చూడండి. ఏంది ఇన్ని నామం కూడా పెట్టినరు, ఏమంటలేరు అనుకుంటుంది చూడే. ఎప్పుడైనా ఒకటి ఉండగానే తీసేస్తాం కదా, ఇన్ని పెట్టి ఏమంటలేరు ఏంది అని ఏమంటలేదు ఇక. పండు వద్దురా, పెద్ద తీసినవరా. అరే 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 తీరా తీరా తీసి. అమ్మయ్యా కటింగ్ ఫాస్ట్గా అయిపోతుంది. నాకు ముక్క అయ్యి తెల్లని. పండు నువ్వు వద్దురా, నువ్వు తినొద్దురా. నాకు ముక్క అయ్యి కట్ చేసి మంచిగా చూడడానికి. ఆ పండుగ నోట్లో పెట్టుకుంటే తీసేసిన తొక్క నోట్లో పెట్టుకున్నది. పండు ఇంకోటి చెయ్యి, మళ్ళీ ఉన్నాయిగా, ఇంకోటి కూడా ఉందిగా. పండు ఏం కాదు కోసేసి. పండు వద్దురా, నేను తింటారా పండు, నేను తింటారా. వద్దురా పండు, వద్దు 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 వద్దు. నీది కాదు నాది. కొంచెం పెడతావు. అరే పైలాంటిదిరా. అయిపోయా, మా సైడ్ వద్దు అంటుంది. మొత్తం చేసిన అయిపోయా. చూడు ఇక లేదు, మమ్మీ వద్దన్నది. తీసేతున్నా, టోపు తీసేతున్నారు పండు. తల్లి పెడుతుందారా. శైలు దోసకాయ, టమాటా, ఉల్లిగడ్డ కటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకోటి ఇప్పుడు నాకు తెలిసి పెసరళ్ళకి అయిపోతాయి వల్ల. మొన్న ఎట్లా ఉన్నది, నువ్వు అలాగా టేస్ట్ చేసావు అంటే ఇదేం సరిపోదు ఇక. కానీ గీక్ ఇప్పట్లా, కానీ గీక్ దాన్ని కూడా గీకుదనా, గీక్తావా పండు. మీ మమ్మీ ప్రయోగం చేస్తుందిరా, చూద్దాం ఎట్లా చేస్తుందా. ఏయ్ అరే అరే పండు, మా పండుగడు నా పైన టలేడిపోసిండు. ఏళ్ళకి కూడా మస్తు బలం వచ్చేసింది. తొక్క తీస్తుంది శైలు. అట్లా కాదు, చిటికెలా అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా
చట్నీకి అయితే అన్నీ కోసి పెట్టుకున్నా. ఇంకా చట్నీలకి కొన్ని ధనియాలు అంటే ఇంకా కూర చట్నీ బట్టి అంటే కాయలను బట్టి వేసుకోవాలి. ఇంకా ధనియాలు పల్లీలు అనమాట చట్నీలకి. ఈ రెండు వేస్తే టేస్ట్ ఉంటుంది కూర, అందుకోసం అనేసి రెండు వేసి చేస్తున్నాయి. మొత్తానికి అయితే బయట బాగా నీళ్ళు వస్తున్నాయి. బాగా అయితే నీళ్ళు పట్టడానికి వెళ్ళిండు. చూద్దాం రండి. ఓ పడుతున్నాడు ఒక్కడే. ఓ నీళ్ళు పడుతున్నారా ఇద్దరు కలిసి? ఇప్పుడు బావ అయితే నీళ్ళు పడితే పడుతున్నాడు బయట. ఇప్పుడు నేను పాప ఇద్దరం కలిసి వంట చేద్దాం. సరేనా? మనం వంట చేద్దామా మనం? ఇప్పుడైతే వంట అయిన తర్వాత పాపకి పాపకు పై రాసి పాలు ఇవ్వాలన్నమాట. అంటే ఇంకా పొద్దుగల రోజు ఇంకా పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఇలా ఒక సంవత్సరం వరకేమో రాస్తారు అనమాట పై. నేనైతే పాపకి డైలీ రాస్తున్నా. పొద్దుగల పుట్ట రాస్తున్నా అనమాట, సాయంత్రం ఏం లేదు. పొద్దుగల పుట్టిన రెండు రాస్తున్నా. పాప చిన్న ఒక 5 months 6 months ఉన్నంత వరకు పొద్దున సాయంత్రం రాస్తుంటే ఇప్పుడు వండి పొద్దుగల పుట్టినాయి. మొత్తానికి అయితే ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేద్దాము. నేను వాటర్ మోసుకొచ్చేలోపు శైలు ఇంట్లో స్టార్ట్ చేసింది వంట. ఉల్లిగడ్డలు, కరివేపాకు, పసుపు, నూనె వేసేసింది. తర్వాత దోసకాయ ముక్కలు వేస్తుంది. అటు సైడ్ ఏమో పల్లీలు ఫ్రై చేస్తుంది, నింపుతుంది దోసకాయ పచ్చడిలోకి. అండో దిగురా, ఘాటు వస్తుందిరా, భరించలేవురా చిన్న పండుగ నువ్వు. నేను ఉందే చిన్నది, ఈ చిన్న దాంట్లో కూడా తీసుకొని నోట్లో పెట్టుకుంటాడు మా పండుగాడు. చిన్న దొరికితే చాలు తీసుకొని నోట్లో పెట్టుకుంటాడు. చిన్న దొరికితే చాలు నోట్లో పెట్టుకుంటావు కదా నువ్వు. దగ్గు వచ్చిందా రా పండుగ? అయ్యో అయిపోయినా. అరే ఘాటు వస్తుంది కదా, ఘాటు వల్ల వస్తుంది కదా. దమ్మా మనం బయట పొందారా పండుగ. సామాన్ దగ్గరికి వెళ్తుంది. అంతలో స్టైల్ పచ్చడికి రెడీ చేసేస్తుంది. అన్ని ఆయిల్గా ఫ్రై చేసేస్తుంది. ఆ టేస్ట్ ఇప్పుడు చేయాలి, నువ్వు వీడియో చూస్తున్నాను. పెసరట్లోకి ఆ రోజు సూపర్ ఉన్నది, అందుకని చెప్పేసి మళ్ళీ ట్రై చేపిస్తున్నా వీడియో చేద్దామని చెప్పేసి. అయిపోయిందా అంటే ఇంటి దగ్గర నుంచి కొట్టించుకొని తీసుకొచ్చి డబ్బాలో పెట్టింది అనమాట. అదాన్ని తీస్తుంది. ఇదిగోండి బకెట్లో ఇంకా ఉంది కారం, 1/2 kg దాకా. పల్లీలు, ధనియాలు ఎంపి పక్కన పెట్టేసింది. మీరు ఉడకడమే ఆలస్యంగా. శైలు తెలివి చూడండి. మన ఇంట్లో మిక్సీ లేనప్పుడు మన ఇంట్లోకి ఇట్లా ఆడుకొచ్చుకోవాలి. అంతేగా శైలు? కలుపు మాడిపోయింది నేను కొంపేసి. ఏం కాలేదులే కానీ. శైలు వీటిని మిక్సీ పట్టడానికి అని చెప్పేసి ఎదురింటి అక్క దగ్గర తీసుకొని వచ్చిన మిక్సర్ గ్రైండర్. అయిపోయిందా? ఇది పట్టు, పెసర్లు పట్టేసి. టాన్ 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 టాన్. వీటిని అప్పటిదప్పుడే కూడా చేయొచ్చు, కానీ ఇంకా శైలు నైట్ వేసి పెట్టింది. ఇంతమందికి ఒకసారి అట్లే డైరెక్ట్ కూడా వేసేసింది ఎప్పటిదప్పుడే. అంటే ఇట్లా నైట్ మొత్తం నానబెట్టకుండా. జాగ్రత్త, పూర్ణిమ అంట కంపెనీ, మనది కాదు. అయిపోయిందా?
ఉన్నాలే కట్టేసి మళ్ళా అలా మేము మిక్సీ పడితే ఏడుస్తుంది పట్టుకుంటుంటే ఆకలి అవుతున్నట్టుంది పండుగనికి పై రాయలేదు ఇంకా పై రాయలేదు పాలు ఇవ్వలేదు లేచినప్పటి నుంచి వాళ్ళ అమ్మ ఆయిల్ తీసుకొస్తాను పోయింది అంటే అవతల రూమ్లో ఉంది వచ్చింది అమ్మమ్మ వచ్చిందా పై రాస్తుంది పై రాసి పై చెప్పు బా పై రాస్తుంది ఇంకా కాళ్ళ మీద పడుకోబెట్టి పై రాసిన తర్వాత అబ్బా ఫ్రెష్ అయిపోయింది ఇక తప్పు తీసేసిన పండు తప్పు తీసేసింది దాని ఇది పై రాయడానికి రెడీ చేస్తుంది ఇక కాళ్ళ మీద పడుకోబెట్టి పై రాసి తర్వాత పాలు ఇస్తుంది పై రాయక ముందుగా పాలు ఇవ్వదు కదా అందుకని చెప్పేసి పై రాసినాక పాలు ఇస్తుంది అనమాట నేను అంతలోపు ఈ బ్యాలెన్స్ మిక్సీ కూడా పట్టేసేస్తా అంతలో పై రాసేసేస్తుంది తొందరలో లేవగానే పెసరట్టు స్టార్ట్ అయితే ఇదిగా దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది తర్వాత పక్కనే ఇది పెసర్లో కూడా ఈ రకంగా మిక్సీ పట్టేసిన ఇప్పుడు వీటితోన పెసరట్టు వేయబోతుంది శైలు స్టార్ట్ ఇవన్నీ సర్దేసేస్తుంది కొంచెం ఆగాలంట మిక్సీ కూడా తీసి పక్కన పెట్టేసేయి పట్టు ఏం పెట్టుకున్నది నోట్లే ఏం లేదు పండు నువ్వు నోట్లో పెట్టుకోదా నవ్వులుతున్నావు అని మమ్మీకి డౌట్ వచ్చిందటరా చిన్న పండు ఏం పెట్టుకున్నారా నోట్లే చిన్న తల్లి ఏం పెట్టుకున్నారా నోట్లో నువ్వు ఏం లేదు కదా మా శైలు ఫైనల్గా దోశలు ఈ రకంగా వేసి దోశలు అంటున్నా పెసరట్టు ఈ రకంగా వేసేసింది శైలు చాలా రోజులుగా మర్చిపోయింది స్మూత్ అంటే మెత్తగా వచ్చినాయి తిన్నా నేను టేస్ట్ అయితే మంచిగా ఉన్నాయి కరం కరం అనాలంటే నువ్వు బియ్యం వేయాలి బియ్యం వేస్తే కరం కరం అంటే పతలాగా వస్తాయి ఇందులో కొన్ని బియ్యం కలిపి వేసుకుందాం ఇవి కూడా మంచిగా ఉన్నాయి శైలు కాకపోతే మెత్తగా ఉన్నాయి అంతే అంటే ఓన్లీ ఇవే కదా ఓన్లీ పెసర్లే కదా పౌస్ వేసినావా ఓకే నేను కొంచెం బయటికి వెళ్ళింటి అంతలోపే ఇవి స్టార్ట్ చేసేసింది వీటిలో పౌస్ కూడా వేసేసింది వేరే గిన్నె వేసుకో మళ్ళీ ఇట్లా చట్నీ ఎట్లా వేసుకుంటావు తీసుకొస్తా ఇది వేస్తావా ఫస్ట్ ఒకటి రెండు డ్యామేజ్ అయిపోయినాయి ఇది కూడా మంచిగా ఉంది ఒకటి రెండు డ్యామేజ్ అయిపోయినాయి చిన్న తల్లి మా పండుగనికి శైలు కొంచెం అన్నం కూడా తినిపించేసింది ఇప్పుడే ఏడుస్తుంటే పండుగ నీకు వద్దురా అట్లా చూస్తున్నావు నీకు వద్దు వద్దు నీకు చిన్న తల్లి వద్దురా స్మూత్గా ఉన్నాయి ఫస్ట్ తిన్నాగా మనం మంచిగా ఉన్నాయి థింగ్స్ అడకు మెత్తగా ఉన్నాయి కొంచెం బియ్యం పిండి వేస్తేనే కొంచెం గట్టిగా అవుతుంది ఎందుకు మర్చిపోయినాయి మళ్ళా